ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధకాండ యందలి 4వ సర్గయందలి గల 124 శ్లోకములలో 1వ శ్లోకం నుంచి 64వ శ్లోకం వరకు మొదటి భాగంగా విన్నాం. అదే సర్గకు కొనసాగింపుగా 65వ శ్లోకం నుంచి 124వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వానర సైన్యంతో బయలుదేరి వెళ్లి సముద్ర తీరమునందు విడియుట అనే పూర్తి కథను ఈ భాగంలో విందాం. గొప్పదైన ఆ సేన సమస్తమైన భూమిని కప్పుతూ వెళ్ళింది. వాయువుతో సమానమైన వేగం గల ఆ వానరులందరూ సంతోషించిన ముఖాలతో వెళ్లారు. రామ కార్య సాధనము నిమిత్తము ఆ వానరులు సహజంగా లేని బలాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటూ బలాధిక్యము వలన పరస్పరము సంతోషమును వీర్యాన్ని చూపిస్తూ యవనోద్రేకము వలన కలిగిన గర్వంతో మార్గమునందు అనేక చేష్టలు చేశారు. వనంలో సంచరించే ఆ వానరులలో కొందరు అక్కడ శీఘ్రంగా నడిచి వెళ్తున్నారు, కొందరు ఎగురుతున్నారు, మరికొందరు కిచకిచలాడుతున్నారు, కొందరు తోకలతో గట్టిగా ఝాళిస్తున్నారు, కొందరు నేల మీద అడుగులు గట్టిగా వేస్తున్నారు, కొందరు భుజములు విసురుతూ పర్వతములను వృక్షాలను విరుస్తున్నారు, కొందరు వానరులు పర్వత శిఖరాలెక్కి గొప్ప ధ్వనులు చేస్తున్నారు, మరికొందరు సింహనాదాలు చేస్తున్నారు, కొందరు తొడల వేగం చేత అనేకములైన లతా సముదాయాలను నలకొడుతున్నారు, మరికొందరు పరాక్రమశాలులు అవయవములను కదులుస్తూ శిలలతోనూ వృక్షములతోనూ క్రీడిస్తున్నారు. భూమి అంతా వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది భయంకరులైన వానరుల చేత కప్పబడి శోభాయుక్తంగా ఉంది. విశాలమైన ఆ వానరసేన రేయింబగళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంది. సుగ్రీవుని రక్షణలో ఉన్న ఆ వానరులందరూ ఆనందోత్సాహాలతో నిండి ఉన్నారు. అందరూ యుద్ధోత్సాహంతో శీఘ్రంగా వెళ్తున్నారు. సీతను విడిపింపదలుచుకున్న వారు ముహూర్త కాలం కూడా ఎక్కడా నిలబడలేదు. వానరులు వృక్షములతో దట్టంగా ఉన్న అనేక మృగములతో నిండిన సహ్య పర్వతం చేరి దాని మీదకెక్కారు. రాముడు కూడా సహ్య మలయ పర్వతముల విచిత్రములైన అడవులను, నదులను, సెలయేళ్లను చూస్తూ వెళ్ళాడు. వానరులు మార్గంలో ఉన్న చెంపక, తిలక, చూత, ప్రసేక, సింధువారక, తినిస, కరవీర వృక్షాలను సేవించి వాటి ఫలాదులను అనుభవించారు. అశోక, కరంజ, ప్లక్ష, న్యక్రోధ, జంబుక, ఆమలక వృక్షములను సేవించారు. సుందరములైన చర్యల మీద ఉన్న అరణ్య వృక్షములు వాయువేగం చేత కదిలినవై ఆ వానరుల మీద పుష్పాలు చల్లాయి. మకరందం, సువాసనలు గల వనములో చందనము వలె చల్లగా ఉన్న వాయువు ధ్వని చేస్తున్న తుమ్మెదలతో కూడినదై శరీరానికి సుఖ స్పర్శను కలిగిస్తూ వీచింది. ఆ సహ్య పర్వతం గైరికాది ధాతువులతో అధికంగా ప్రకాశిస్తూ ఉన్నది. వాయువేగం ఆఘాతం చేత ఆ ధాతువుల నుండి పరాగం ఎగిరి విశాలమైన ఆ సైన్యాన్ని అంతటా కప్పివేసింది. సంతోషభరితులైన ఆ వానరులు రమ్యములైన ఆ పర్వతము చర్యల మీద ఉన్న పుష్పించిన మొగలి డొంకలను, సింధు వారములను, వసంత ఋతువులో పుష్పించే మనోహరములైన మాధవీలతలను, పుష్పించి సుగంధంతో నిండిన మల్లె తీగలను, చిరి బిల్వ, మధుక, మంజుల, వకుల, రంజక, తిలక, నాగ, చూత, పాటలిక, కోవిదార, ముచులింద, అర్జున, చింసప, కుటజ, ధవ వృక్షాలను, బూరుగు చెట్లను, ఎర్ర గోరింట చెట్లను, హింతాల, తినిస, చూర్ణక, నీపక, నీలాశోక, సరళ, అంకోల, పద్మకుములను వ్యాకులం చేశారు. ఆ పర్వతం మీద దిగుడు బావులు, రమ్యములైన చిన్న చెరువులు, సుందరమైన సరస్సులు ఉన్నాయి. వాటి యందు చక్రవాకములు, కారండవములు, నీటి కాకులు, క్రౌంచ పక్షులు విహరిస్తున్నాయి. వరాహములు, లేళ్లు, ఎలుగుబంట్లు, చిరుత పులులు, సింహములు, భయంకరములైన పులులు, అనేక దుష్ట గజములు నలుమూలలా వాటి జలాన్ని తాగుతూ ఆశ్రయించి ఉన్నాయి. పద్మములు, మంచి సువాసన గల కలువలు, తెల్ల కలువలు, నల్ల కలువలు, ఇంకా జలమునందు పుట్టు ఇతర పుష్పాలు, వీటితో ఆ సరస్సులన్నీ నిండి ఉన్నాయి. వాటిని వానరులు వ్యాకులం చేశారు. ఆ పర్వతము చర్యలపై అనేక విధములైన పక్షులు కూస్తున్నాయి. వానరులు ఆ జలంలో స్నానం చేసి నీళ్లు త్రాగి క్రీడించారు. ఆ పర్వతాన్ని ఎక్కి జలంతో పరస్పరం తడుపుకున్నారు. అధికమైన మదంగల ఆ వానరులు అక్కడ ఉన్న చెట్ల నుండి అమృతం వంటి సువాసన గల ఫలములను, మూలములను, పుష్పాలను కోశారు. తేనె రంగు శరీరం గల వాళ్ళు వేలాడుతున్న ద్రోణము ప్రమాణము గల తేనెలను తాగుతూ సంతోషిస్తూ చెట్లను విరుస్తూ తీగలను లాగుతూ కొండలను ఇటు అటు ఎగరగొడుతూ వెళ్లారు. కొందరు వానరులు మధుపానం చేత మత్తులై ధ్వని చేస్తూ చెట్ల మీద నుండి వెళ్లారు.
కొందరు వృక్షములు ఎక్కారు, మరికొందరు అధికంగా త్రాగుతూ ఉన్నారు. పచ్చని శరీరములు గల ఆ వానర శ్రేష్ఠులతో నిండిన భూమి పండిన వలిచాలతో నిండిన భూమి వలె ఉంది. మహాబాహువైన రాముడు మహేంద్ర పర్వతాన్ని చేరి వృక్షముల చేత అలంకరించబడిన శిఖరమును ఎక్కి తాబేళ్లతోనూ చేపలతోనూ వ్యాప్తమైన జలముతో వ్యాకులంగా ఉన్న సముద్రాన్ని చూశాడు. వారు సహ్య పర్వతమును మలవయ్య పర్వతమును దాటి క్రమంగా భయంకరమైన ధ్వనిగల సముద్రాన్ని సమీపించారు. రాముడు సుగ్రీవ లక్ష్మణ సమేతుడై ఆ పర్వతంపై దిగి సముద్ర తీరమునందున్న వనానికి వెళ్ళాడు. పిమ్మట అతడు హఠాత్తుగా లేస్తున్న ఉదక సముదాయముల చేత అంటే తరంగముల చేత కడిగి వేయబడిన శిలలతో నిండిన సముద్ర తీరాన్ని సమీపించి, సుగ్రీవా, ఇదిగో మనం సముద్రం దగ్గరికి వచ్చేసాం. మనం పూర్వం అనుకున్న సముద్రం దాటుట ఎట్లా అనే చింత ఇప్పుడు వచ్చింది. నదుల భర్త అయిన ఈ సముద్రమునకు ఇటుపైన తీరము లేదు. దీనిని ఉపాయించత గాని దాటలేము. అందువలన ఇక్కడ సైన్యము నిలుచుగాక. ఈ వానరసేన అవతలి ఒడ్డు చేరే ఉపాయం ఇక్కడ ఆలోచిద్దాం అని సుగ్రీవునితో పలికాడు. సీతాహరణం చేత కృషించి ఉన్న మహాబాహువైన ఆ రాముడు అప్పుడు సముద్ర సమీపము చేరి, సేన ఆగాలి, ఓ వానర శ్రేష్ఠుడా, సేనలను అన్నింటినీ సముద్ర తీరమునందు విడిది చేయించు. ఇక్కడ మనకు సముద్రము దాటుట విషయమున ఆలోచించే సమయం వచ్చింది. ఎవ్వరూ తమ తమ సేనను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుచేతనంటే మనకు రహస్యమైన భయహేతువు ఉండవచ్చు. అందుచేత సూరులైన వానరులు వెళ్ళి తమ తమ సైన్యములను పరిరక్షించుకుంటూ ఉండాలి అని పలికాడు. రాముని మాటలు విని సుగ్రీవ లక్ష్మణులు వృక్షములతో కూడిన సముద్ర తీరమునందు సేనను విడిది చేయించారు. సముద్ర సమీపమునందున్న ఆ సైన్యము తేనె వలె పచ్చని రంగు గల జలంతో నిండిన రెండవ సాగరం వలె ప్రకాశించింది. ఆ వానర శ్రేష్ఠులు సముద్ర తీరమునందలి వనాన్ని చేరి ఆ మహాసముద్రం అవతలి ఒడ్డు చేరాలి అని కోరుకుంటూ అక్కడ విడిది చేశారు. వానరులందరూ నివేశం చేస్తూ ఉండగా సైన్య సంచలనము వలన పుట్టిన ధ్వని సముద్రం చేసే మహాధ్వనిని కప్పివేసి వినబడింది. 3 భాగములుగా అంటే వానరులు, గోపుచ్చములు, భల్లూకములు అనే 3 భాగములుగా విభక్తమై విడిది చేసి ఉన్న సుగ్రీవ పాలితమైన ఆ వానరసేన రాముని కార్యాన్ని పూర్తి చేయాలి అనే నిశ్చయంతో ఉన్నది. ఆ సేన మహాసముద్రాన్ని చేరి వాయువేగం చేత కదల్చబడుతున్న ఆ సముద్రమును చూస్తూ సంతోషించింది. విశాలము రాక్షస నివాసము అయిన ఆ సముద్రము ఆవలి ఒడ్డున చాలా దూరాన ఉంది. అట్టి సముద్రాన్ని చూస్తూ వానర నాయకులు అక్కడ నిలబడ్డారు. దివసాంతమునందు రాత్రి ప్రారంభ సమయమున అనగా సంధ్యాకాలమునందు క్రూరమైన మొసళ్లతో భయంకరంగా ఉన్న ఆ సముద్రం నురుగుల సముదాయముల చేత నవ్వుచున్నట్లు, తరంగముల చేత నృత్యం చేయిస్తున్నట్లు కనబడింది. అంతటా చంద్రుని ప్రతిబింబాలతో నిండి ఉంది. తీవ్రమైన వాయువు వంటి పెద్ద మొసళ్లతోనూ తిములతోనూ తిమింగలములతోనూ వ్యాప్తమై ఉంది. వరుణునకు నివాస స్థానమైన ఆ సముద్రము మండుచున్న పడగలతో కూడినవా అన్నట్లున్న సర్పములతో వ్యాప్తమై ఉంది. దానిలో అనేకములైన పెద్ద జంతువులు, అనేక పర్వతాలు మునిగి ఉన్నాయి. వాటి చేత లోనికి ప్రవేశింపశక్యం కాని ఆ సముద్ర మార్గం కూడా ప్రవేశింపశక్యం కాకుండా ఉన్నది. ఆగాధమైన ఆ సముద్రం అసురుల నివాస స్థానమై ఉంది. మొసళ్ళు, సర్పాలు, మునిగి ఉన్న జలరాశులు వాయువు చేత కదల్చబడినవై వృద్ధి చెంది పైకి ఎగిరి పడుతున్నాయి. ఆ సముద్రం అంతటా అగ్నిచూర్ణం చల్లినట్లు అంటే పైభాగమునందు నక్షత్రాది ప్రతిబింబముల చేత ఆ విధంగా కనిపిస్తూ మెరుస్తోంది. ప్రకాశిస్తున్న ఉదకము మహాసర్పములు గల ఆ సముద్రము ఎల్లప్పుడూ రాక్షసులకు నిలయమై పాతాళము వలె భయంకరమై ఘోరంగా ఉంది. సముద్రం ఆకాశము వలె, ఆకాశం సముద్రం వలె ఉంది. సముద్రము ఆకాశం అనే భేదం లేకుండా కనబడుతోంది. సముద్ర జలము ఆకాశంతోనూ, ఆకాశము సముద్ర జలంతోనూ కలిసిపోయింది. అందుచేత నక్షత్రములతో నిండిన ఆకాశం, రత్నములతో నిండిన సముద్రం పరస్పరము తుల్యములై ఉన్నాయి. మేఘములు ఎగురుతున్న ఆకాశమునకు, తరంగ పంక్తులతో వ్యాకుల సముద్రానికి ఈ రెండింటికి భేదం కనబడలేదు. ఒకదానితో ఒకటి కలిసి కొట్టుకుంటున్న సముద్ర తరంగాలు భయంకరమైన శబ్దంతో ఆకాశమునందు పెద్ద భేరీల వలె ధ్వనింపచేస్తున్నాయి. వానరులు ఆ సముద్రాన్ని చూశారు. అది వాయువుతో కలిసిపోయినట్లుండి రత్నాల ప్రోగుల ధ్వనులతోనూ జలధ్వనులతోనూ నిండి కోపించిందా అన్నట్లు పైకి ఎగురుతోంది. జల జంతువుల సముదాయంతో నిండిన ఆ సముద్రంలోని జలము వాయువు చేత కొట్టబడుతోంది. వాయువు ఆకాశం మీదికి ఎగరగొట్టుచుండగా బయలుదేరిన తరంగములతో సముద్రం ఏమేమో మాట్లాడుతున్నట్లుంది. పైకి లేచి మెలికలు తిరుగుతున్న తరంగముల ధ్వనులతో నిండి కదిలిపోతోందా అన్నట్లున్నది.
వానరులందరూ ఆశ్చర్యచకితులై అట్టే నిలిచి ఆ సముద్రాన్ని చూశారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 4వ సర్గ యందలి గల 124 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈ భాగంలో 65వ శ్లోకం నుంచి 124వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు వానర సైన్యంతో బయలుదేరి వెళ్ళి సముద్ర తీరమునందు విడియుట అనే కథగా 4వ సర్గ యొక్క మొత్తం సారాంశాన్ని విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 5వ సర్గ యందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీతను స్మరిస్తూ విలపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.